గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ దృష్టి సారించింది. ఈ మేరకు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కోదండరాం, అమీరుల్లా ఖాన్లకు ఎమ్మెల్సీ కోసం మళ్లీ గవర్నర్కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గతంలో ఈ 2 స్థానాలకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు అమీరుల్లా ఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ గవర్నర్కు సిఫారసు చేసింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ కొత్తగా 2 పేర్లతో కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కి పంపించుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇప్పుడు కేబినెట్ తాజా నిర్ణయంతో దాదాపు 7 నెలలుగా పెండింగ్లో ఉన్న ఈ 2 ఎమ్మెల్సీ పదవుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్లీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరాం గారిని, అదే రకంగా అమీర్ అలీ ఖాన్ గారిని, 2 పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్లీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపడం జరిగింది ఈ కేబినెట్ లో. ఎందుకంటే మీకు తెలియంది కాదు, కోదండరాం గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు. ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్లీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరాం గారిని, అదే రకంగా అమీర్ అలీ 2 పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్లీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపడం జరిగింది ఈ కేబినెట్ లో. ఎందుకంటే మీకు తెలియంది కాదు, కోదండరాం గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం